సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో మార్కెట్ గురించి తెలుసుకోవాలి అని అందరూ అనుకుంటున్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, అసలు మార్కెట్ సినారీ ఏముంది తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో ఏంటి సార్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మార్కెట్ ఈరోజు లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? ఈ వీక్ ఒకసారి చూసుకుంటే ఈ వీక్లో గురువారం ఎక్స్పైరీ ఉంది, మే కాంట్రాక్ట్ ఎక్స్పైరీ గురువారం ఉంది. ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే నిఫ్టీ వచ్చి 28,800 దగ్గర క్లోజ్ అయింది. అసలు మే మంత్ ఒకసారి చూసుకుంటే ఏంటంటే ఏప్రిల్ మే మంచి జోష్ వచ్చింది స్టాక్ మార్కెట్లో. చాలా లాస్ట్ 6 months బాగా డౌన్ ట్రెండ్ ఉంది. అలాంటిది ఈ ట్రంప్ ఎఫెక్ట్ April 3rd అన్నారు, అక్కడి నుంచి కూడా ఎప్పుడైతే పోస్ట్పోన్ అయిందో అక్కడి నుంచి మార్కెట్స్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా పుల్ బ్యాక్ అయినాయి. సో ఏప్రిల్ మే వచ్చి బాగా లాభాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏంటంటే 25,200 దాకా వెళ్ళాక స్టాక్ మార్కెట్ నిఫ్టీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే సరైన పాజిటివ్స్ రావాలి. ఇప్పుడు ఎటు మాన్సూన్స్ ఇవన్నీ కూడా మే జూన్లో వస్తాయి కాబట్టి సో మళ్ళీ నెక్స్ట్ కాంట్రాక్ట్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. సో ఎప్పుడైనా బై అండ్ డిప్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మొన్న రీసెంట్ లో వచ్చి 24,600, 500 ఆ రేంజ్ మేజర్ సపోర్ట్ చూపిస్తుంది. సో అక్కడి నుంచి మనకి డిప్ బై చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే 24,800, 25,200 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక రేంజ్లో వెళ్తుంది. సో స్టాక్ మార్కెట్లో నిఫ్టీ బాగా రేంజ్లో ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇప్పుడు అది 55,000 దాకా వెళ్ళి 54,000 నుంచి 55 మధ్యలో ఉంది. సో ఇది కూడా రేంజ్లోనే ఉంది. ఎందుకంటే పాజిటివ్ ట్రిగ్గర్స్ దీన్ని దాటి ఎలివేట్ చేసే అంశాలు ఇప్పుడు ప్రజెంట్ కనపడలేదు. మొన్న ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో డిఫెన్స్ స్టాక్స్ అవన్నీ బాగా ర్యాలీ వచ్చాయి. దాంతో స్టాక్ మార్కెట్ కూడా మంచి జోష్లో పాజిటివ్ వచ్చింది. సో ఇప్పుడు అన్ని కంపెనీలు రిజల్ట్స్ కూడా అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా యావరేజ్గా 15-20% రిజల్ట్స్ ఇచ్చే బాగానే ఉన్నాయి. సో ఈ రేంజ్లో ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఐఎస్ డిఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళు కొంత ప్రాఫిట్ బుకింగ్ చేస్తారా లేకపోతే నెక్స్ట్ రోల్ ఓవర్స్ ఎలా ఉంటాయి స్ట్రాంగ్ అనేది ఇక నెక్స్ట్ 2 daysలో ఇది ఉంది కాబట్టి ఎక్స్పైర్ ఉంది కాబట్టి దాని తర్వాత నుంచి కూడా కాంట్రాక్ట్స్ జూన్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. ఇంకా ర్యాలీ వచ్చే అవకాశాలు ఉంది. ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా ఈ ర్యాలీ మంచి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, నిజంగా ఇప్పుడు మనం అన్నట్టు ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు డిఫెన్స్ థింగ్స్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి. ఇప్పుడు జనరల్ కామన్ పీపుల్కి సరే ఈ మంత్ ఆర్ వచ్చే మంత్లో ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది లేదా వింటర్ నడుస్తుంది, ముందుగా ఎస్టిమేట్ చేసుకొని ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అలాంటి స్టాక్స్ ఏమైనా ఉంటాయా డైలీ బేస్ మీద? ఉంటాయండి. అవి వాటిని సైక్లికల్ స్టాక్స్ అంటారు. ఇప్పుడు మాన్సూన్ ఉంది, వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా పంటలు వేస్తారు రైతులు వీళ్ళు కాబట్టి ఫెర్టిలైజర్ స్టాక్స్ కానీ సో అలాంటి సీడ్ కంపెనీస్ సో ఇవి ఎక్కువ ఉంటాయి. అలాగే ఫార్మా కంపెనీస్ కూడా ఎక్కువ వర్షాకాలం ఎక్కువ రోగ వ్యాధులు చిన్న చిన్న వస్తాయి కాబట్టి ఫార్మా స్టాక్స్ ఇలా సైక్లికల్గా ఉంటాయి అనమాట. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్టాక్స్ని ముందుగానే మనం తీసుకుంటే వాటిల్లో మనం గ్రో అవుతాయి. అంటే ఒక డైలీ కాకుండా ఒక 2-3 months ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఒక 1 month 2 months. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డైలీ చేద్దాము అనే కన్నా కూడా ఒక వెయిట్ అండ్ వాచ్ లాగా చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. ఏదో ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ అట్లీస్ట్ ఒక మంచి ఎప్పుడు 100% లాంగ్ టర్మ్ అయినా కష్టమే, 100% ట్రేడింగ్ అయినా కష్టమే. సో ఒక షార్ట్ టర్మ్ ఒక 50% ఇన్వెస్ట్మెంట్ అలాగే ఒక 50% షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. అలాగే అది కూడా ఏంటంటే రెండో పాయింట్, ఒకే రేట్లో మొత్తం అమౌంట్ కొనకూడదు. కొంత డిప్లోకి ఛాన్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు 100 రూపాయలు ఒక రేట్ ఉందనుకోండి, 100లో కొని మళ్ళీ 90కి కూడా కొనేటట్టు ఉండాలి. ఆ తర్వాత 80కి కూడా అలా కొనేటట్టు ఉంటే టెక్నికల్గా అంటే మీకు ఈ కంపెనీలు పెరుగుతాయి, ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది అనేది తెలుసుకోవటం ఒక పాయింట్. తెలుసుకున్నాక వాటిలో ఎట్ ఏ టైం కాకుండా డిప్స్ బై అండ్ డిప్స్ లాగా పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, సో సమ్ టైమ్స్ చెప్తూ ఉంటారు మైనస్లోకి వెళ్ళిపోయింది, -80,000 60,000 పడుతుంది అని చెప్పి విత్డ్రా చేస్తూ ఉంటారు కదా. పేషెన్సీ లెవెల్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, పెరుగుతుందా తగ్గుతుందా, విత్డ్రాల్ చేసుకోవాలా వద్దా అనేది? దానికి నిజంగా నాలెడ్జ్ కావాలండి. మనము ఎమోషనల్ కాకుండా వాళ్ళు ఎవరో చెప్పారు మార్కెట్లో కనపడుతుందని కాకుండా టెక్నికల్గా ఫండమెంటల్గా మనకి దాని మీద నాలెడ్జ్ ఉంటే అప్పుడు మనం ఈ యొక్క ఫియర్ అవ్వం.
ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు సైక్లికల్ ఇప్పుడు తీసుకుంటే వర్షాకాలంలో ఏ కంపెనీలు బాగుంటాయి అనేది మనం ముందు నాలెడ్జ్ గెయిన్ చేసి ఓకే ఈ సీజన్లో ఈ వీటికి డిమాండ్ ఉందని మనం తెలుసుకున్నాం అనుకోండి, తెలుసుకోవటం వల్ల ఏముంది రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే తెలుసుకోకుండా ఏది పడితే అది చేద్దాము, ఎలా పడితే అలా చేద్దాము అన్నప్పుడే టెన్షన్. సో ఫస్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో మనీ ఉంది, అది తీసుకోవటం తెలియాలంటే మనం దాని మీద స్టడీ చేయాలి. ఏ ఫీల్డ్ అయినా అంతే కదా. సో దీనిలో ఏంటంటే హై ఎమోషన్స్, రోజు న్యూసెస్ ఉంటాయి, మార్కెట్ డౌన్ అప్ అనే ఒక ఎక్కువ క్యూరియాసిటీ అందరూ కూడా క్రియేట్ చేయటం వల్ల యాక్చువల్గా ఇన్వెస్టర్ అయినా అంటే టెన్షన్ అయిపోతుంటాం. అలా కాకుండా దానికి ఏంటంటే ఓకే ఇది ఎంట్రీ పాయింట్, ఇక్కడ రిస్క్ ఎంత, వస్తే ఎంత వస్తుంది, పోతే ఎంత పోతుంది అనేది మనం ఒక క్లారిటీగా ఉంటే సో ఈ యొక్క నార్మల్ ఎమోషన్స్ అనేవి మనం దాటేయచ్చు. ఓకే. సో అది దాటేసి మనం ఒక ప్రొఫెషనల్గా అవ్వచ్చు. ఇప్పుడు నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకు అంటున్నాను, దేనిలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది, లాస్ వస్తే ఎంత వస్తుంది, ఈ విషయాల మీద క్లియర్గా ఉంటే మనం ఈ మార్కెట్లో ఫ్రీ అయిపోతాం. అది ఉండనంత వరకు ఏమవుతుందంటే హై ఎమోషన్స్ మీద వెళ్తాం అనమాట. సో ఇదే రీజన్స్. ఆల్మోస్ట్ మే ఎండింగ్కి వచ్చేస్తున్నాము. మరి ఈ ఇయర్లో ఈ స్టాక్స్ పెరుగుతాయి లేకపోతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, కొంచెం సేఫ్ సైడ్ ఉండే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? సేఫ్ సైడ్ అయితే బ్యాంకింగ్ స్టాక్స్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ బాగుంది, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగుంటుంది, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ బాగానే ఉంటుంది, ఫైనాన్స్ ఇండస్ట్రీ బాగుంటుంది. వీటిల్లో మనం మంచి స్టాక్స్ చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎటు సీజన్ ఏమవుతుందంటే ఎక్కువ సేల్స్ అన్నీ కూడా ఇప్పుడు సెకండ్ హాఫ్లో వస్తుంటాయి, ఆటోమొబైల్స్ కానీ ఇవన్నీ కూడా. సో వీటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెపో రేట్ తగ్గించారు, ఇప్పుడు మళ్ళీ ఆర్బీఐ మీటింగ్ ఉంటుంది. సో వీటన్నిటిని చూస్తే ఇప్పుడు ఎక్కువ ఇండియాకి ఏంటంటే నెగిటివ్స్ కన్నా పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు లార్జ్ క్యాప్లోనే కాకుండా ఇప్పుడు ఏంటంటే మిడ్ క్యాప్లో కూడా ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ 2-3 months. సో మిడ్ క్యాప్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా ఏంటంటే ముందే మనం క్లియర్గా ఉండాలి, ఎందుకు కొంటున్నాను, ఎందుకు అమ్ముతున్నాను, ఒకవేళ రిస్క్ వస్తే ఏంటి, మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ ఇచ్చేటట్టు కూడా ప్లాన్ చేసుకుంటే టెన్షన్ ఉండదు. అసలు స్టాక్స్ అంటేనే రిస్క్ అంటారు కదా, కొంతమంది అసలు ఎలాంటి రిస్క్ లేకుండా మాకు ప్రాఫిట్స్ రావాలి అంటారు. ఈ గేమ్ అనేది ఇందులో వర్కౌట్ అవుతుంది? అసలు రిస్కే లేకుండా స్టాక్స్లో మనం అదే రిటర్న్స్ చూడటం అనేది రిస్క్ లేకుండా రిటర్న్స్ అంటే మేడం మనకి స్టాక్ మార్కెట్లో అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటేనే రిస్క్ రిటర్న్ ఉంటాయి. నాకు అసలు రిస్క్ వద్దు అంటే దానికి ఆల్టర్నేట్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్, ఇలాగే నన్ను ఒక ఆయన అడిగారు అనమాట, నాకు అసలు రిస్క్ వద్దు, నాకు ఓన్లీ కావాలి అంటే నేను ఒకటే అన్నా, ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు, నేను బ్రేక్ వాడినంటే ఓన్లీ యాక్సిలేటర్ వాడతానంటే ఎలా అవుతుంది? అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు డ్రైవింగ్ చేయకూడదు, మీరు డ్రైవర్ని పెట్టుకోవాలి లేదా బస్సులో వెళ్ళాలి. సో అలా మీకు ఏంటంటే నాకు రిస్క్ వద్దు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో డెబిట్ ఫండ్స్ ఉన్నాయి, దానిలో రిస్క్ ఉంటుంది. అలాగే లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి, దానిలో రిస్క్ ఉండదు. బ్యాంకులో ఎఫ్డి వేసుకుంటే దానిలో రిస్క్ ఉండదు. ఎవరైతే రిస్క్ నాకు వద్దు అంటారో రిటర్న్ కూడా తక్కువే ఉంటుంది. సో వాటికి ఇది ఆప్షన్. సో కొంత నేను మోడరేట్ రిస్క్ తీసుకుంటాను. రిస్క్లో కూడా 2 రకాలు ఉన్నాయి, షార్ట్ టర్మ్ రిస్క్, లాంగ్ టర్మ్ రిస్క్. సో లాంగ్ టర్మ్లో రిస్క్ అనేది నలిపి అయిపోతూ ఉంటుంది, షార్ట్ టర్మ్లోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక మంచి ఇప్పుడు ఎస్బీఐ షేర్ కొనుక్కున్నాను, క్వాలిటీ షేర్లు కొనుక్కొని ఓవరాల్గా ఒక 3-4 years ఉంటాను అన్న వాళ్ళు ఎవరికి కూడా పెద్ద రిస్క్ ఉండదు. సో ఓన్లీ నాకు షార్ట్ టర్మ్ ఇవాళ కొనేసేసి నాకు 4 రోజుల్లో ప్రాఫిట్ రావాలి అంటే అది రిస్క్ అనమాట. సో మీరు ఇప్పుడు నాకు రిస్క్ని ఐడెంటిఫై చేయాలంటే ఓవర్ ఏ పీరియడ్ రిస్క్ 0 అవుతుంది ఈక్విటీస్లో. ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుని ఇప్పుడు బ్యాంకింగ్, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా టాప్ 100 కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఓవర్ లాంగ్ పీరియడ్ వెయిట్ చేస్తానంటే రిస్క్ తగ్గిపోద్ది. నాకు షార్ట్ టర్మ్లోనే నాకు రిస్క్ అంటే అక్కడ మీరు నాలెడ్జ్ లేకుండా, నాలెడ్జ్ కావాలి, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్స్ నేర్చుకుంటే రిస్క్ తగ్గిపోద్ది. లేదా ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే. సో నిజంగా అందరూ చెప్తున్నారు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, కాస్త రిటర్న్స్ తెచ్చుకోండి, దాచుకోకండి డబ్బు అని చెప్పి. రిస్క్ ఉంటుంది, బట్ ఆ రిస్క్ని మేనేజ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చూజీగా ధైర్యంగా డబ్బుని ఇన్వెస్ట్ చేయొచ్చు, రిటర్న్స్ కూడా పొందొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.